వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము పంకిన్ ఒక కూర చేసుకుందాము. ఈ కూరకు కావాల్సిన పదార్థం ఏంటంటే పంకిన్ అండి. న్యాచురల్గా పంకిన్ ఒక అర్ధపావు ముక్క తీసుకుంటున్నాను. దానికి సరిపడినంత మరి అర్ధపావు పచ్చినగపప్పుని ఒక గంట నానబెట్టి ఈ కోసి పెట్టుకున్న పంకిన్ ముక్కలు ఈ పచ్చి శనగపప్పుని మరి తీసి ఒక జార్లో వేసుకొని బ్లెండ్ చేయాలన్నమాట. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా పేస్ట్ లాగా ఈ మాదిరిగా మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న దాన్ని మరి ఇడ్లీ పాత్రలో పెట్టి ఇట్లా మనం ఉడకబెట్టుకోవాలి స్టీమ్ మీద. ఒక్కసారి ఉడికిపోయిన తర్వాత ఇడ్లీలు ఉడికినట్టు ఉడికిన తర్వాత వాటిని తీసి మనం ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టు సైజ్. నేనైతే మన పన్నీర్ ఎలా ఉంటుందో ఆ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కసారి ముక్కలన్నీ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గ్రేవీ కోసం అండి. ఈ పేస్ట్ని కొంచెము అంటే మనం ఎంత పేస్ట్ అయితే అవుతుందో దాంట్లో ఒక 1/4 భాగం పక్కకు పెట్టుకొని ఉండాలి గ్రేవీ కోసము. ఇప్పుడు స్టవ్ మీద ఇవంతా అవ్వగానే స్టవ్ మీద ఆయిల్ వేసుకొని మామూలు తాలింపు దినుసులు ఏమన్నా వేసుకోవచ్చు. ఈ తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఈ మనం ఎక్కడైతే పెట్టుకొని ఉన్నాం కదా పేస్ట్ కొంచెం పక్కకి 1/4 ఆఫ్ ద పేస్ట్, ఆ పేస్ట్ని ప్యాన్లో తాలింపులో వేసి ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి డైల్యూట్ కావడానికి. అదే సమయంలో పెరుగు అన్న కానీ లేకపోతే టొమాటో పేస్ట్ అన్న కానీ వేసి ఇంకా మంచిగా ఉడకనియాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ఈ గ్రేవీ ఉడికిందని తెలిసిన తర్వాత ఈ పంకిన్ ముక్కలు మనం ఏవైతే ఆవిరి పట్టి ఉంచినామో ఆ ముక్కల్ని వీటిలో వేసి చక్కగా ఉడకనియాలండి. ఫైనల్గా ఒక్క 20 మినిట్స్లోనే అయిపోతుంది ఈ రెసిపీ. ఇలా చక్కగా మనం ఇడ్లీతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, రైస్తో కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అసలు ఏమి లేకున్నా ఉట్టిగా తక్కువ సాల్ట్ వేసుకున్నట్టయితే చక్కగా ఒక నైస్ సూప్ మాదిరిగా ఇది తినొచ్చు అనమాట. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.